హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందనతో కబుర్లు. మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. మార్నింగ్ టైం చూడండి 3:52 అవుతుంది. అంటే 3 o'clock లేచి ఇంట్లో పని అంతా చేసుకొని స్నానం చేసిన తర్వాత వీడియో ఆన్ చేసిన. ఇంకా ఎవరు లేవలేరు, మా పిల్లలు వాళ్ళు లేవలేరు. మా అత్తమ్మ నేను ఇద్దరం లేచినాం. మా అక్క కూడా ఉండే. ఫస్ట్ లేచిన తర్వాత మనకు కొంచెం కడుపులో వేడివేడిగా పడాలి కదా. డికాషన్ తాగిన తర్వాత దీపం ముట్టించినాక స్టార్ట్ అయినాం అన్నమాట. టైం ఎంత అవుతుంది? 5:55 ఏమవుతుంది. మేము ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయితే కార్లో ఎంతమంది ఉన్నామని చూపిస్తుంది. ఇక్కడ మా విలేజ్ దగ్గర ఉంటుందండి కట్ట మీద అమ్మవారు. అక్కడ మొక్కి కొబ్బరికాయ కొట్టి వెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా. తర్వాత నెక్స్ట్ టీ తాగడానికి ఆగినాం. మనం ఫస్ట్ టీ మెయిన్ ఇంపార్టెంట్ కదా. మన కడుపులకు టీ పడింది మనకు పని ముందుకు పోదు. అందరికైనా నాకే అలానా చెప్పండి. టీ తాగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇది ఎక్కడ అంటే జడ్చర్ల దాటిన తర్వాత అనమాట. అక్కడ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బీచ్పల్లికి వెళ్ళినాం. బీచ్పల్లిలో ఆంజనేయ స్వామికి నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఒకటి చూసేది ఏంది అని అంటే, అక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి చంద్రం పెట్టరు, ఆకులతోనే ఉంటుంది అనమాట. అంటే కరెక్టేనా కాదా నాకైతే తెలియదు. దర్శనం చేసుకున్న తర్వాత బీచ్పల్లికి ఎవ్రీ ఇయర్లో 1 ఇయర్లో 2 టైమ్స్ వెళ్తాం అనమాట. పిల్లలకి ఇక్కడ రక్షలాగా కడతారు, ఆరెంజ్ కలర్ దారం, దాంతో మా ఆయన కట్టిస్తుండు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ చేసినాం. ఇక్కడ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఇంటి దగ్గర నుంచే లంచ్ రెడీ చేసుకొని వెళ్ళినాం. అక్కడ ఆగి టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయినాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి అంటే నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి. అక్కడికి దగ్గరికి రీచ్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడికి కూడా అంతే అండి. అలంపూర్కి బీచ్పల్లికి 1 ఇయర్లో 2 టైమ్స్ కంపల్సరీ వెళ్తాం అనమాట. ఇంకా అక్కడ అమ్మవారిది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాం. ఇక్కడ కూడా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్, అమ్మవారి టెంపుల్. దర్శనం చేసుకున్న తర్వాత తీస్తున్న వీడియో ఇది ఎండాకాలం కదా, మొత్తం తడకలు కట్టేసిర్రు అనమాట వచ్చిన జనాలకి ప్రాబ్లం కాకుండా. అక్కడ మ్యూజియం ఉందంట. మేము ఇన్ని టైమ్స్ వెళ్ళినాం కానీ ఎప్పుడు చూడలేదు. మా పిల్లలు మొన్న వెళ్ళిరు. ఈ వీడియో అదే వీడియో. అప్పుడు రాజుల పాలనలో పగలగొట్టిన విగ్రహాలు ఉంటాయి కదా, అవి మొత్తం అక్కడ పెట్టినట్టున్నారు. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయినాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఎక్కడికి అంటే మంత్రాలయం వెళ్ళేటప్పుడు మామూలుగా లేదండి రోడ్ అసలు. అబ్బా, మామూలుగా 1.5 అవర్లో వెళ్ళే వాళ్ళము 4 అవర్స్ టైం పట్టిందండి రూట్ బాగాలేక. చాలా అలసిపోయినాం. ఇక్కడ చూడండి ఫేస్లు అన్నీ ఎట్లా అయిపోయినాయి అసలు ఘోరంగా. మార్నింగ్ నిద్ర లేదు, ఆ జర్నీ అసలు ఘోరంగా అయిందనమాట. నెక్స్ట్ మంత్రాలయం అయితే రీచ్ అయిపోయినాం. ఎట్లనో లాగా దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు కంపల్సరీ ఆపసోపాల పడైనా సరే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఫైనల్గా మంత్రాలయం అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ అంతా బాగుంది కానీ నది దగ్గర ఉన్న మురికి మాత్రం మనమే ఖరాబ్ చేసుకుంటాం కదా. మామూలుగా కాదండి అసలు ఘోరంగా. అక్కడ ఈ చెత్త ఇదంతా చూపిస్తున్నా చూడండి. అందుకని మన పరిసరాలను మనమే అంత గలీజ్గా చేసుకుంటే ఎట్లా అండి. అస్సలు నీట్గా లేదు. సరే ఇంకా ఏం చేస్తాం, జనాలు అట్లా అయిపోతున్నారు. అసలు పరిశుభ్రత అనేదే పాటించకుండా అయిపోతున్నారు. గుళ్ళ దగ్గర అయితే మరీ ఘోరంగా వేస్తున్నారండి. పిల్లలకి వేసే డైపర్లు కూడా అక్కడనే ఉంటున్నాయి. చాలా ఘోరంగా ఉంది. ఇంకా తర్వాత మేము నదిలోకి వెళ్ళలేదు, వాటర్ లేవని. అక్కడనే ఒక వాటర్ బాటిల్ టిన్ను తీసుకొని ఫేస్ వాష్లు అయితే వేసుకొని దర్శనానికి వెళ్తున్నాం. అంత దూరము అంత ఇబ్బంది పడుకుంటూ వస్తే ఇక్కడ రాఘవేంద్ర స్వామి మామూలుగా దర్శనం ఇవ్వడండి. చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనం. ఎంత బాగంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంత పీస్ఫుల్గా అయితే దర్శనం ఉండదు. రష్ ఎక్కువ ఉండడము, తోసేయడము, ఎక్కువసేపు దేవుణ్ణి చూడనీయకుండా ఉండడము అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏదేమైనా అసలు అట్లాంటి ఇబ్బందులే ఉండవు. ఖాళీ మంత్రాలయంలోనే ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి వీడియోలు తీసుకోవాలి కదా, మన పని అదే కదా. వీడియోలు తీసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకోవడానికి అయితే బయటికి వెళ్ళినాం. చూడండి ఇదే మెయిన్ టెంపుల్. నాకు కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం తెలియదండి. నేను కూడా పెద్దగా తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత
ఇక్కడ బయట కూర్చొని మా ఆయన ప్రసాదం తేవడానికి వెళ్తే మేము ఇక్కడ బయట కూర్చున్నాం. ఇక్కడ గుండం కూడా ఉందంట అండి. నాకైతే తెలియదు గుండం ఉందని. ఫస్ట్ టైము మా పిల్లలు చూసి చెప్పిర్రు ఇక్కడ గుండం ఉంది మమ్మీ అని. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడికి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి. మంత్రాలయం నుంచి కరెక్ట్గా ఒక 15 కిలోమీటర్స్ ఏమో ఉందండి. ఇది దేవసూరు రాయచూరుకి మంత్రాలయంకి మధ్యలో ఉంటుంది. ఈ బ్రిడ్జి చాలా బాగుంది కదా అండి. వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందుకే వీడియో తీసిన మీకు చూపిద్దామని. అక్కడి నుంచి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే అసలు ఏమంటారండి, విలేజ్కి దగ్గర, విలేజ్ల మధ్యలో ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా వెళ్ళి మంచిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి చెట్లు మొత్తం ఇప్పుడిప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, అసలు చెట్లు అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయో అక్కడిక్కడ రోడ్డుకి. చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ టెంపుల్కి దగ్గర వచ్చినాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ టెంపుల్లో వీడియో తీయొద్దంట, కానీ నేను తీసిన అండి మీకు చూపిద్దామని. ఇట్లా గుట్టపైకి ఉన్నట్టు ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ. చాలా బాగుంటాడు. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఆ టెంపుల్లో పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఇది. అక్కడి నుంచి రాయచూరు వచ్చే వరకు మా కారు బ్రేకులు ఖరాబ్ అయిపోయినాయి. అసలు అంటే వెళ్ళాల్సిన జనాల కంటే ఎక్కువ వెళ్ళినాం కదండి కారులో. కారు కొంచెం రిపేర్ ఇచ్చిందనమాట. ఇంకొకటి మంత్రాలయం వచ్చే రోడ్డు బాగాలేనందుకు చాలా ఇబ్బంది అయింది. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. కారు మళ్ళీ మంచిగా చేయించుకొని అక్కడి నుంచి దేవసుగురు వీరభద్రస్వామి ఉంటాడండి ఇక్కడ. వీరభద్రస్వామి దర్శనం చేసుకుందామని అస్సలైతే మా ఆయన ఈ దేవసూరు వీరభద్రస్వామి ఆలయం చూపిద్దామని ఎస్పెషల్లీ అంత మార్నింగ్ తీసుకుపోయిండండి. మొత్తం అన్ని టెంపుల్స్ తిరగవచ్చు ఒకటే రోజులా అని చెప్పి. కానీ మాకు మధ్యలో అలా అయినందుకు లేట్ అయింది. ఫైనల్గా రిటర్న్ వచ్చేటప్పుడు మక్తల్ దగ్గర నైట్ డిన్నర్ చేసినామండి. అక్కడనే మా ఆయన తినలేదు, ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి కదా, నిద్ర వస్తుంది అని చెప్పి. మేము మాత్రమే తిన్నాం. మా పిల్లలు ఊరుకుంటారా, బయటికి వస్తే ఇంకా ఎక్కడ దర్శనాలు లేవు కదా, డైరెక్ట్ ఇంటికి పోవడమే కదా. మా మామయ్య ఎంబటి చికెన్ బిర్యానీ తెప్పించుకొని చికెన్ బిర్యానీ తిన్నారనమాట పిల్లలు. ఇంకా పిల్లలు ఎట్లుంటారండి, అసలు వినరు కదా. అక్కడ చికెన్ బిర్యానీ తిని ఫైనల్గా ఇంటికి వచ్చేసినామండి. ఇంటికి వచ్చే వరకు నైట్ 12 అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.